అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ఒక సరికొత్త ప్రణాళిక అయితే కూటమి ప్రభుత్వం రూపొందిస్తుంది. అన్ని రంగాలను ఈ అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రణాళిక ఉండబోతుంది. ఆ వివరాలన్నీ ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చేలా కూటమి ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనలు అయితే చేస్తుంది. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే తీసుకొచ్చింది. ఇందుకోసం స్వర్ణాంధ్ర విజన్ యొక్క 2047 అని అంటే 2047 సంవత్సరం డాక్యుమెంట్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ విజన్ను ఆవిష్కరించారు. ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా ఈ మహిళల అభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ అయితే రూపొందించారు. కేంద్రంలో ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 ఈ యొక్క అనుగుణంగా ఈ చంద్రబాబు తన విజన్ను స్పష్టమైన లక్ష్యాలతో ప్రకటించడం అయితే జరిగింది. నెంబర్ 1గా ఏపీని తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు ఎట్లా అంటే అవాంతరాలు లేని సమాజ ఆవిష్కరణతో పాటు ఆరోగ్యం, ఆనందం అందించేలా చంద్రబాబు తన విజన్ను ఆవిష్కరించారు. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా 10 సూత్రాలతో ఈ విజన్ను రూపొందించారు. 2047 విజన్లో ప్రధానంగా సమయం ఉన్నప్పుడు పని చేయడం, అవసరం ఉన్న సమయంలో పని చేయించుకోవడం విధానంగా తీర్చిదిద్దారు. డిజిటల్ లెర్నింగ్కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా ఈ యొక్క టెలిమెడిసిన్ ఈ సౌకర్యాలు, అట్లానే అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా విజన్ అయితే సిద్ధం చేశారు. స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షిస్తూనే ఆర్థిక కార్యకలాపాలు చేపడతారు. ప్రతి ఇంటికి మేలు జరిగే ఈ విజన్లో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. పేదరికం లేని సమాజం కోసం కుటుంబ యూనిట్గా ఇంటి స్థలం, మంచినీరు, 24 గంటల విద్యుత్తు, వంట గ్యాసు, మరుగుదొడ్లు, మురుగునీటి పారుదల సౌకర్యం, సోలార్ రూఫ్ టాపు, డిజిటల్ కనెక్టివిటీ, ఈ రాయితీపై సౌర విద్యుత్తు వంటి అనేక సౌకర్యాలు కల్పించేలా ఈ ప్రతిపాదనలు చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలనేది మరో ప్రధాన లక్ష్యం. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతతో పాటు సంక్షేమ పథకాలు, అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్, మౌలిక వసతులు, యొక్క విస్తృత ఆరోగ్య సేవలు, బీమా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఇక మహిళల కోసం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచనకు విజన్ 2047లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా మహిళలకు ఇంటి నుంచే పనిచేసుకునేటువంటి ఆదాయం పెంపొందే విధంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మద్దతు ఇవ్వనున్నారు. మహిళా ఎంఎస్ఎం పార్కులను ఏర్పాటు చేయనున్నారు. అట్లానే సీనియర్ సిటిజన్స్కు పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తారు. పర్యాటక ఆదాయాన్ని 4 నుంచి 20% పెంచాలన్న లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఉపాధి, ఇక ఉద్యోగాల, పారిశ్రామిక పార్కులు, టౌన్షిప్ ఏర్పాటు ఇవన్నీ చేసేలా ప్రణాళికలు అయితే ఆవిష్కరించారు. ఇక వ్యవసాయ రంగానికి విజన్ 2047లో ప్రాధాన్యత బాగా ఇచ్చారు. రైతులకు వ్యవసాయంలో సాంకేతికను ప్రోత్సహించనున్నారు. వ్యవసాయ ఖర్చులు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ ఖర్చులు తగ్గింపు వంటి వాటిని ప్రస్తావించారు. ఇదే సమయంలో భూమి సారం పెంపు, పంటల మార్పిడి, ఆర్థిక విలువలు కలిగినటువంటి పంటల సాగు, ఆక్వా కస్టర్ల ఏర్పాటు గుర్తించి ప్రస్తావించారు. ఇక వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగం, ఈ ట్రాక్టర్ వాడకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అట్లానే ఐఓటీ, డ్రోన్లు, ఈ రోబోటిక్స్ వినియోగం పైన విజన్ అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చీడపీడల గుర్తింపు, నియంత్రణకు ఉపగ్రహ సాంకేతిక ప్రాధాన్యత ఇస్తారు. ఆక్వాతో పాటు మామిడి, అరటి, మిరప, కాఫీ, పామోలిన్ మరియు సుగంధ ద్రవ్యాల వంటి ఈ యొక్క ఉద్యాన పంటలకు కూడా స్పెషల్ హబ్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఇక అగ్రస్థానమే లక్ష్యంగా విజన్ 2047లో అభివృద్ధికి పెద్దపీట వేశారు. అందులో భాగంగా చెన్నై కోల్కతా రైలు మార్గంలో 2 లైన్లు 4 లైన్లు చేసే ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రాన్ని ఉత్పత్తి రంగ హబ్గా తయారు చేయనున్నారు.
విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు, విమానాల మరమ్మతులు సెంటర్ పెట్టనున్నారు. ఈ విజన్లో వాళ్ళు తెలియజేయడం జరిగింది. అట్లనే జల రవాణా పునరుద్ధరించేలా కొత్త ప్రణాళికలు అయితే ఆవిష్కరించనున్నారు. సమ్మిళిత వృద్ధి, పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా ఈ విజన్ అసలు లక్ష్యంగా పెట్టుకున్నారు. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధికి పెద్దపీట వేసేలా విజన్ ఆవిష్కరించారు చంద్రబాబు. అక్షర క్రమంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరంగా ఏపీ తొలి స్థానంలో నిలబడమే చంద్రబాబు విజన్గా 2047ను రూపొందించినట్లు ఈ కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది. అది ఫ్రెండ్స్, చంద్రబాబు ఆవిష్కరించినటువంటి 2047 విజన్ గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.